ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది. చాలా సంతోషం. వారి రక్తం వల్ల చాలామంది ప్రాణాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి సదుద్దేశంతో మా లా డిపార్ట్మెంట్ వారు పిసిసి లా డిపార్ట్మెంటు అధ్యక్షులు సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మస్తాన్ వలి గారు, తర్వాత శివాజీ గారు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారావు గారు వారందరూ కలిసి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ఆ శక్తి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యువత కలిసి రావాలి. భావి భారత పౌరులు ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్యం కానివ్వండి, సామాజిక ఐక్యత కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి, సమాజంలో న్యాయం కావాలని కోరేటువంటి ప్రధాన వ్యక్తుల్లో రాహుల్ గాంధీ మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఈరోజు వారు చేసే ప్రయత్నాలు ముఖ్యంగా పార్లమెంట్లో ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తెస్తున్నటువంటి అనేకమైనటువంటి నల్ల చట్టాలను మరి వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈరోజు వారు పార్టీలను చీల్చివేయడం, గెలిచిన వారిని ఓడించే విధంగా చేయటం, వారు చేస్తున్నటువంటి కుయుక్తులు, సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకొని అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని అందరం కూడా కలిసి కట్టుగా రెండు అంశాలు ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్తులో యూపీఎస్సీ కానీ, నీట్ కానీ, మెడికల్ ఎంట్రన్స్, ఇంకేమైనా ఎంట్రన్స్ టెస్టుల్లో పారదర్శకత రావాలి. ఎవరైతే చదువుకొని ఉత్తమంగా చదివి వారు పరీక్ష రాశారో వారికి తదనుగుణంగా మార్కులు వచ్చే విధంగా వ్యవస్థ మరి ఫుల్ ప్రూఫ్గా ఉండాలని ఒకటి. రెండోది, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో ఎవరికి కూడా వయోజనులకు ఓటు హక్కు హరించబారదు. ఎవరైతే 18 ఇయర్స్ ఉన్నారో వారు ఓటు హక్కు కలిగి ఉండాలి. కాబట్టి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరు బిఎల్ఓస్ ఏ మండలంలో ఏ గ్రామంలో ఎవరు అనేటువంటి ప్రకటించాలి. కాబట్టి ఈ సిటిజన్స్ వెళ్ళి వారి ఓటు రక్షించుకునే విధంగా అనుకూలమైన వాతావరణం ఇవ్వాలి. పేపర్లు అనేక వస్తున్నాయి, వాటి గురించి నేను స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే గ్రామాల్లో యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆ బిఎల్ఓ అనే అతను గ్రామ సభలాగా, గ్రామాల్లో ఉండేటువంటి సభ కాదు, ఆ లొకాలిటీలోకి వెళ్ళి చెప్పాలి. బూత్ స్థాయిలో ఇప్పుడు కొన్ని వార్డులు ఉంటాయి, కొన్ని సామాజిక సమూహాలు ఉంటాయి. వాటి మధ్య విషయం తెలిసి ఈ ఉన్నటువంటి 25 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం దయచేసి సహకరించి బిఎల్ఓస్ చేసే పని పారదర్శకంగా ఉందా లేదా అనేటువంటిది తెలియజేయటం అందరికీ కూడా మంచిదే. దయచేసి చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు చేసే ప్రయత్నాలకు మేమందరం మా శాయశక్తులా నిలబడి ఉంటాం. యువత ముఖ్యంగా ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీని బలపరచండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది, రాజ్యాంగాన్ని రక్షిస్తుంది, అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది అనే ప్రగాఢ విశ్వాసంతో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రజానాయకుడు, జననాయకుడు, ముందు చూపున్న నాయకుడు. ఈ దేశానికి ఇవాళ గడిచిన 12 సంవత్సరాల్లో 250 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్నటువంటి దానికి ఏం తీసుకొచ్చారు, జాతి సంపద ఏం చేశారో చెప్పలేనటువంటి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి గొప్ప పార్లమెంటేరియన్, ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక సగటు భారతీయుడిగా మరి ఈ దేశంలో జరుగుతున్న సామాజిక రుగ్మతల్ని, ముఖ్యంగా కరోనా లాంటి వైరస్ని 3 నెలల ముందే ఈ పాలకులకి మేలుకొల్పాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నాయకుడిగా, రైతుల మీద సంవత్సరం 12-18 మాసాలు ఉద్యమం చేస్తే నల్ల చట్టాల మీద నిలదీసినటువంటి నాయకుడుగా, అనేక విషయాల మీద పోరాటం చేసి ముందు చూపుతో భారత జాతిని ఈ పాలకులకి మరి ముందుండి నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. ఇవాళ నీట్ ఎగ్జామ్స్ కానీ దాదాపుగా కొన్ని కోట్ల మంది చదువుకునే యువత చెల్లించేటటువంటి ఫీజుల బడ్జెట్టే కేంద్ర ప్రభుత్వం విద్యకు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్. కేవలం బోర్లో పెట్టి ఈ పాఠాలే చదవండి అని చెప్పి బలవంతంగా విద్యను కూడా ప్రశ్నిస్తున్నటువంటి ముందు చూపు కలిగినటువంటి నాయకుడు. ప్రజలకు ఏం అవసరమో
విద్యార్థులకి యువతకి ఏ విద్య అవసరమో ఇవాళ జనాలకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్తున్నటువంటి ముందు చూపున్నటువంటి నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఈ రాహుల్ గాంధీ గారి పడి లేచేటటువంటి కెరటం లాంటి వాడు. భారతదేశం లాంటి సముద్రానికి ముందుండి అవసరమైతే దేశం కోసం కెరటంలాగా వంగుతాడు. దేశం కోసం ముందుండి నడిపేటటువంటి నాయకుడు. ఆ కుటుంబంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, అట్లానే మహాత్మా గాంధీ గారు లాంటి వ్యక్తుల్ని ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. ఇవాళ నరేంద్ర మోడీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా ఒక్క పేరు చెప్పే సాహసం చేస్తారా? ఇవాళ మనుషుల మధ్య కులాలు, మనుషుల మధ్య మతాలు తీసుకొస్తారు తప్ప ఉద్యోగాలు ఏంటి, యువతకు అవసరమైనటువంటిది ఏంటి, జాతిని ముందు నడపడానికి ఏంటి, చైనాతో అమెరికాతో పోటీ పడటానికి భారత జాతికి మార్గదర్శకం ఏంది అనేటటువంటి చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ముందుండి ఈ దేశ యువతకి ముందు చూపించి తీసుకెళ్లేటటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు 10 కాలాలు చల్లగా ఉండాలని ఇవాళ లీగల్ డిపార్ట్మెంటు ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, అంటే ఒక మనిషి రక్తదానం 10 మందికి ప్రాణాలు కాపాడిద్ది అనేటటువంటి నమ్మిన సిద్ధాంతం రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాన్ని ఇవాళ లీగల్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ ఆలోచనతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి లీగల్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను.